అల్లూరి జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలో ఉన్న చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అరుదైన ఘనత సాధించింది. ఒకే నెలలో 100కు పైగా ప్రసవాలు చేసి అల్లూరి జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఏజెన్సీ ఏరియాలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంతో చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఏజెన్సీ వాసులు క్యూ కడుతున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి వైద్యం కోసం రోగులు వస్తున్నట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంబీ కోటిరెడ్డి తెలిపారు. నవజాత శిశువుల ప్రత్యేక వార్డు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వార్డులు ఉంచి వైద్యం అందిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు అవేర్నెస్ ఇచ్చి ఆశా కార్యకర్తల నుంచి డాక్టర్ల వరకు సరైన మార్గదర్శకాలు ఇవ్వడంతో 100కు పైగా ప్రసవాలు చేస్తున్నామని వైద్యులు అంటున్నారు. అటు చింతూరు సిహెచ్సిలో అందుతున్న వైద్య సేవలపై ఏజెన్సీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. నేను 29న జాయిన్ అయ్యాను. నాకు సి సెక్షన్ అయింది, 4 days అయింది ఇప్పటికొచ్చి. అండ్ ముందు రోజు వచ్చి చెక్ చేయించుకుంటే నాకు సింగిల్ లూప్ అరౌండ్ నెక్ ఒకటి లూప్ పడిందని బేబీకి చెప్పారు. నెక్స్ట్ డే వెంటనే చూసి వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే చేసేస్తే బెటర్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి వెంటనే చేసేసారు. నెక్స్ట్ డే మార్నింగే జాయిన్ అయిపోయాను. చూసుకున్నారు. బేబీ చాలా హెల్తీగా ఉంది, బాగుంది. బేబీకి కూడా బాగా చూసుకుంటున్నారు. బేబీ ఇక్కడ చిల్డ్రన్ సెక్షన్ వార్డులో కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. నేను బాగానే ఉన్నాను. ప్రత్యేకంగా మా హాస్పిటల్లో డెలివరీస్ విషయం వచ్చే వరకు మా దగ్గర డెలివరీ రూమ్ బ్రహ్మాండంగా ఉంది. 1,00,000 కూడా మేము వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం. ప్లస్ మన మండలాల నుంచి కాకుండా, మన ఏపీ స్టేట్ నుంచి కాకుండా, ఈ బోర్డర్ కాబట్టి ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి చాలా కాంప్లికేటెడ్ స్టేజ్లో తీసుకొస్తున్నారు. వాళ్ళని కూడా మనం తగిన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు కూడా చేసాం. ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి చివరి స్టేజ్లో వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు.